ప్రస్తుతానికి సిరిసిల్ల నియోజకవర్గంలో మనం తిరుగుతా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గంలో చంద్రపేట గ్రామంలో మనం ఉన్నాం మిత్రులారా. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? కోడం నాగభూషణం. నాగభూషణం. ఏం చేస్తారే? పవర్ లూమ్స్ ఉన్నాయా? ఓకే, మంచి మనిషి దొరికినావు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీ నుండి బండి సంజయ్ పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ నుండి వెలిశాల రాజేందర్ రావు పోటీ చేస్తున్నాడు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నాడు. ఎవరు కోటేస్తావు ఈసారి? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో బండి సంజయ్ ఎంపీగా కొనసాగిండు. సుముఖంగా ఉన్నాడా? అంటే మీరు అనుకున్నటువంటి పనులన్నీ చేయగలిగిందా బండి సంజయ్? ఏం చేయలేదు. చేస్తావు మరి ఓటు ఈసారి? కాంగ్రెస్ వేస్తావు. ఎందుకే కాంగ్రెస్ ఎందుకు? అంటే ఇన్ని రోజులు ఇప్పుడు మనకు తెలంగాణ తెచ్చింది వాళ్ళే, ఇచ్చింది వాళ్ళే. మన పొన్నంబా గారు ఎంత ఫోర్స్ చేసిండు, తన సొంత పార్టీలు ఉండి కూడా పోరాటం చేసిండు. మరి బీజేపీ అయితే ఎవరు చేయలేరు కదా, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు మీ చేనేత కార్మికులకి, మీరు చేనేత అన్నారు కదా, ఈ చేనేత కార్మికులకి కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మేలు చేసినాం, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినాం, చిన్న స్థాయి కార్మికులను ఇలా సేట్లను చేసినాం అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజమే? ఏం అంత అబద్ధం, అంత అబద్ధం. ఏం చేయలేదు. ఇప్పుడు పెద్దూరులో పోతే చూస్తే తెలుస్తుంది కదా, అవి ఓనట్టు వర్కర్ అని పెట్టిర్రు. అవన్నీ రేకుల చెట్లు ఇంకా పడి నడుతూనే ఉన్నాయి 10 సంవత్సరాల నుంచి. అది ఇదివరకు ఒక్కళ్ళకు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు సిఐడోలు వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారు, ఎన్నో చేస్తారు, ఒక్కళ్ళకు కూడా ఏమి ఇయ్యలేదు ఇప్పటి వరకు. ఆ బతుకమ్మ చీరలు పెట్టారు కానీ బతుకమ్మ చీరలు బతికిందంత ఎవరు? ఒక 10 మంది బతికిరు కావచ్చు సిరిసిల్ల. మీలాంటి చిన్న స్థాయి కార్మికులకు మేలు జరగలేదు. కార్మికులు బతకలేదు, ఆసాములు బతకలేదు, ఎవరు బతకలేదు. కాకపోతే ఫస్ట్ టైం చేసిన కొంచెం ఫలితం వచ్చింది తప్ప ఏం లాభం ఏం లేదు. దాన్ని బతుకుతారు. పాలిస్తారు నడిచినప్పుడు మా యజమానులు కూడా మమ్మల్ని కాపాడారు. ఎన్ని రూపాయలు అంటే అన్ని రూపాయలు ఆపద సంపత్తికి ఆదుకున్నారు, ఆపద సంపత్తికి ఆదుకున్నారు. కానీ మాత్రం ఇప్పుడు ఆ సీట్లు కూడా మనని ఇప్పుడు దగ్గర తిత్తలేరు. ఎందుకంటే 10 రూపాయలు వస్తుంది, వాళ్ళు బతారు అనుకుంటారు. మనకు టైం కూడా మనం అడుగుతలేమో, వాళ్ళు ఇయ్యలేరు. కానీ ఇప్పుడు ఘోరంగా ఉన్నది. మొత్తం కోట్ల రూపాయలు ఆపేసారు గవర్నమెంట్ అయిపోయాము కూడా. ఇప్పుడు మొత్తం ఆపేసరికి సీట్లు కూడా మేము వ్యవస్థ మొత్తం నడవకుండా అయిపోయింది. సరే, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ వెలిశాల రాజేందర్ రావు కోటేస్తా అంటున్నావు. రాజేందర్ రావు చేస్తాడంటవా? ఇవన్నీ చేయగలుగుతాడంటావా? చేస్తాడు, మాట్లాడతాడు. ఇదివరకు ఆయన ఉన్నాయి కదా సీనియారిటీ, చూసినాం మేము. రాజేందర్ రావు తెలుసు, చూసినాము. ఆయన కూడా పని చేసేటోడే, మాకు నమ్మకం ఉన్నది. గెలుస్తాడంటావా? గెలుస్తాడు కంపల్సరీ. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు మంచిగా ఉన్నాయా? అంటే చిన్న స్థాయి, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే చిన్న స్థాయి కుటుంబాలకు లబ్ధిదారు, చిన్న తరగతి నుంచి మధ్య తరగతి వరకే బాగుంటదని చెప్పి అనుకుంటున్నాను మేము కూడా. అందరూ ప్రజలు కూడా 6 గ్యారెంటీలు మీకు అందుతున్నాయా? స్టార్ట్ అయినాయి. సో బండి సంజయ్ ఏం చేయలేదు అంటావు. మరి పార్లమెంట్ లో నేను అనేకమైన ప్రశ్నలు వేసిన అని చెప్పేసి అటు బోయినపల్లి వినోద్ కుమార్ అంటున్నాడు, ఇటు బండి సంజయ్ అంటున్నాడు. వాళ్ళిద్దరితో ఏం కాలేదు, ప్రజలకు ఏం లాభం కాలేదు. ప్రజలకు కానీ మా సిరిసిల్ల అయితే కాన్స్టిట్యూట్ లో వాళ్ళిద్దరితో ఏ పని కూడా కాలేదు. కనీసం 1 రూపాయి కూడా ప్రజలకు దక్కలేదు. సో చేనేత కార్మికులకు కూడా ఏం లాభం జరగలేదు. లాభం. సో ఈసారి అయితే రాజేందర్ రావు గెలుస్తాడు. ఈసారి గెలవాలి. ఆయన గెలిస్తేనే కూడా కొంచెం ప్రజలకు ఆర్థికంగా లాభపడతారని అనుకుంటున్నాను మేమైతే. సరే, ఇప్పుడు బండి సంజయ్ బీజేపీ పార్టీ చీఫ్ గా కొనసాగండి కొన్ని రోజులు. అవును. సో మరి ఈ ప్రాంతంలో తిరిగినటువంటి సందర్భాలు ఉండేనా ఎంపీగా గెలిచిన తర్వాత? ఎంపీగా తిరగలేదు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా కానీ తిరగలేదు. కనీసం మేము ఇక్కడ సిరిసిల్ల ముద్ర లోన్ తీసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ గా అందరూ తెలుసు. ముద్ర లోన్ తీసుకుంటే వాళ్ళు మొత్తం మస్తు బ్యాంకు వాళ్ళు మస్తు టార్చర్ పెట్టిరు. అయినా మేము పోయి అడిగినా కానీ దాన్ని స్పందించలేదు, మాట్లాడలేదు. పార్లమెంట్ లో మాట్లాడచ్చు కదా, చేయొచ్చు కదా. మేము ఆల్రెడీ బ్యాంకులో పెడితే మీరు ఎంపీ కోరు అంటే అక్కడ కూడా కొంతమంది పోయినా ఇప్పటికి కూడా ఇంకొంత బాధపడుతున్నారు. కట్టలేని పరిస్థితిలో బయట వారలేంది. నేను కూడా మా భార్య మీద బంగారం అమ్మి కట్టిన మొన్న 2 నెలల కింద. అంత అవస్థ అయింది, అంత టార్చర్ చేసిర్రు. ఎంపీ దగ్గర కూడా మేము కూడా పోయినా ఆల్రెడీ, అయినా కూడా పట్టించుకోలేదు. కానీ రెగ్యులర్ కడితే కొంచెం సబ్సిడీ కూడా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేరు. అయినా టార్చర్ పెట్టి మస్తు ఇబ్బంది అయినా కానీ వాళ్ళ బ్యాంకులతో దడం పెడతా అని చెప్పి చాలా చేసుకున్నాం. కానీ ఈయన నాయకుడు ప్రజలను మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా పట్టించుకోలేదు. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో కనీసం ఆయన పేరున్నదో సుబీర్, బండి సంజయ్, వినోద్ కుమార్ లేదు, వాళ్ళది ఇంకా ఫస్ట్ మన విద్యాసాగర్ రావు ఉండే, ఆయన కొంచెం చేసిండు అబద్ధం ఉనికి ఉండే. కానీ వీళ్ళ పేరు అయితే అసలు లేవు. సో రాజేంద్ర రావు వెళ్తున్నాడు ఫైనల్ గా. ఇప్పుడు ఆయన కంపల్సరీ